మామూలుగా కొందరు ఆడవాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో బూత్ వీడియోలు చేస్తారు. అవి అసభ్యంగా, చండాలంగా ఉంటాయనుకో బూత్. కానీ వైరల్ అవుతాయి. అవి ఆడవాళ్ళు మాత్రమే చేస్తారు. అవి ఎలా చేస్తారో చెప్తాను. చివరికి మగవాళ్ళు ఎలా చేయాలో అది కూడా చెప్తాను. అదే ఆడవాళ్ళు చేసిందే మీకు చెప్తాను. ఎలా చేస్తారంటే, "అరే ఏందిరా ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను దెంగుతారు, ట్విట్టర్‌లో నన్ను దెంగుతారు, ఫేస్‌బుక్‌లో నన్ను దెంగుతారు, ఆఖరికి యూట్యూబ్‌లో కూడా విడిచిపెట్టారు. అక్కడ కూడా నన్ను దెంగుతారు. ఏందిరా ఈ లొల్లి" అని ఒక అమ్మాయి చెప్తా ఉంటాదన్నట్టు. ఇలా తన మీద తనే శృంగారంగా పరంగా ఆహ్, చేసుకుంటా ఉంటారన్నట్టు. అలాగే ఇంకొక అమ్మాయి కూడా చేసింది చాలా వైరల్ అయింది. అదేంటంటే, "నన్ను దెంగుతారా మీరు? దెంగుల్లి, దెంగుల్లి కానీ మీది ఎంత పొడుగున్నదో చెప్పుల్లి" అని ఒక అమ్మాయి అంటది. ఆడవాళ్ళు ఇలాంటి మాటలు మగవాళ్ళతో మాట్లాడితే మాములుగా ఇలాంటి బూతు మాటలు ఆడవాళ్ళను మగవాళ్ళు అంటారు. కానీ ఆడమే మగవాళ్ళని అంటుంది ఆ మాట. మగవాళ్ళనే మాట. దీంతో వైరల్ అయిందన్నట్టు. ఆ వీడియో వైరల్ అయింది. అవన్నీ ఇలాగే మాట్లాడతాయి. ఇలాంటియన్నీ ఆడవాళ్ళు చేస్తారు. మరి మగవాళ్ళు ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఒక ఆంటీ ఉన్నదనుకుందాం. ఆంటీ రూమ్‌లోకి అబ్బాయి పోతాడు. పోయిన తర్వాత అతను ఏమనాలి? ఇప్పుడు ఆంటీని ఒక స్త్రీని పొగడాలంటే చక్కగా బొట్టు పెట్టుకో, అలంకరించుకోండి, మంచి చీర కట్టుకోండి, ఆ! మంచి చెప్పులు వేసుకోండి, ఆ! లిప్‌స్టిక్ పెట్టుకోండి, అలాగే దాంట్లో చెవులకు అవి పెట్టుకోండి, రింగులు పెట్టుకోండి, ఆ! ఇంకా మంచి హెయిర్ స్టైల్ చేసుకోండి, పిన్నులు పెట్టుకోండి, పట్టు చీర కట్టుకోండి, చేతులకు గాజులేసుకోండి, గొలుసులు వేసుకోండి బావుంటారండి అని పొగిడితే ఎలా ఉంటదో దీన్ని ఎట్లా చెప్పాలి? ఆమె డ్రెస్ విప్పేస్తూ ఉంటే దాన్ని డైరెక్ట్ చెప్పొద్దు. డైరెక్ట్ చెప్తే అది సెన్సార్ అవుతుంది. సెన్సార్‌లో కట్ అయిద్ది. కాబట్టి సెన్సార్ కాకుండా దాన్ని జెప్పాలి. అంటే ఎలా చెప్పాలి? చెప్తాను. ఆ పిల్లోడు ఎట్లా చెప్తాడు? "ఆంటీ, ఆంటీ, ఆంటీ చక్కగా బ్లౌజ్ ఏసుకోండి ఆంటీ. బ్లౌజ్ వేసుకోండి ఆంటీ. బ్లౌజ్ వేసుకోండి ఆంటీ. కింద బ్లౌజ్ తీసుకోండి ఆంటీ. ఆంటీ శారీ చుట్టుకోండి ఆంటీ. శారీ ఉంటే అందంగా ఉంటారు ఆంటీ. శారీ ఉండాలంటీ ఆడవాళ్ళకి. ఆంటీ ఆ స్కర్ట్ వేసుకోండి ఆంటీ. ఆంటీ బ్లౌజ్ వేసుకోండి ఆంటీ. ఆంటీ చీరలోనే అందంగా ఉంటారండి ఆంటీ. బ్లౌజులోనే అందంగా ఉంటారు ఆంటీ. బ్లౌజు, చీర ఏమీ లేకుండా ఉంటే అసభ్యత అంటారు ఆంటీ." ఇలాంటివి చెప్పామనుకో మనం డైరెక్ట్‌గా ఆమెను బూతు చెప్పకుండా ఇండైరెక్ట్‌గా చెప్తే మనకు అక్కడ విషయం తెలుస్తది. అంటే శారీ ఏసుకోండి ఆంటీ అంటే శారీ విప్పేసిందన్నట్టు. బ్లౌజ్ ఏసుకోండి ఆంటీ అంటే బ్లౌజ్ విప్పిందన్నట్టు కదా! ఇలా చెప్పాలి. స్కర్ట్ వేసుకోండి ఆంటీ అంటే స్కర్ట్ లేదు వదిలేసిందన్నట్టు. ఈ విధంగా చెప్పాలంట మనం. ఇలా చెప్తే మనకు బూతు ఉండదు. సెన్సార్ కట్ కాదు. మనం చెప్పింది మ్యాటర్ అక్కడ అర్థమైతది సన్నివేశం. ఇట్లా చెప్పాలనమాట. ఇలా మీరు అడల్ట్ కంటెంటు, అలాగే ఎడ్యుకేషన్ వీడియోస్ ఉంటాయి కదా! అడల్ట్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఇలాంటివి ఇలా చెప్పొచ్చనమాట. వినే వాళ్ళకి కూడా ఎలాంటి బూతు లేకుండా ఉంటుంది. శృంగారాన్ని చెప్పినట్టు ఉంటది. సెన్సార్ కూడా కట్ కాదు.